డీటెయిల్స్ ఏమైనా కావాలంటే వెళ్దాం, ప్రూఫ్స్ అవి పట్టుకొని. సో ఇక్కడ ఎంట్రీ అంట, బుక్లో రిజిస్టర్ చేసుకుందాం వెళ్ళి. సో ఎంట్రీ అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. సో ఇక్కడ ఎంట్రీ రాసుకొని ఇక్కడ మ్యాప్ ఉంది. यही पे हाँ यार हियर यस 1 किलोमीटर ओके बोगदाना हाँ बोगडांग हाँ. उसके बाद सीधा आएंगे, फिर कर लेंगे श्योक रिवर क्रॉस करेंगे, फिर ये रिवर श्योक रिवर फिर क्रॉस करेंगे, फिर जाएंगे और एक पुलिस चेक पोस्ट तुर्तुक. अगर ये रिवर आने के बाद एक रोड तुर्तुक जाएगा. हाँ नाला हाँ नाला के ऊपर तो नहीं. हाँ अच्छा पहले तुर्तुक जाएगा. ये ब्रिज पर करके आप आएगा हाँ आगे लास्ट विलेज. हाँ ये LOC पहले तो 2 साल 3 साल पहले यहीं पे एलो नहीं है ना. अभी एलो. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇది LOC लाइन ऑफ कंट्रोल इधर एक बॉर्डर मंदे. हाँ पाकिस्तान है. श्योक रिवर का नाम अभी पता चला है. वो रिवर पाकिस्तान में चलता है, मेरे को पता है. वो रिवर चलेगा, ये रिवर ऐसे पाकिस्तान चल रहा है. ये श्योक रिवर है. हाँ चाय पियेंगे, समोसा खाएंगे. మా వాడు బైక్ కోసం అడుగుతున్నారు, స్కూటీ కోసం. ठीक है भैया फिर मिलेंगे. కొంచెం ఏమైనా తినేసి అతను మాకు స్నాక్స్ నేనే ఇస్తాను, మీరు వద్దాం అంటున్నారు. ఎవరు మై ఫ్రెండ్స్ అని అంటున్నారు. సో ఇది ఇక్కడ ఆర్మీ క్యాంటీన్, ఇది శ్యోక్. మేము ఇప్పుడైతే సమోసా ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాం. ఆలు బోండా. ఇప్పుడు వెళ్ళి ఆలు బోండా ఆర్డర్ ఇస్తాం. అతనికి ఒకటి, మనకి 4 పాంచ్. మన ఇండియన్ ఆర్మీ రన్ చేస్తున్నట్టుంది ఇక్కడ. ఇండియన్ ఆర్మీ రన్ చేస్తుంది మన కోసం. చూడండి ఆలు బోండా చేస్తున్నారు. మధ్యలో ఆలు స్టఫ్ ఏదో పెట్టారు, మధ్యలో రోల్స్ లా చేసి మధ్యలో బంగాళదుంప కర్రీ ఉంటుంది కదా, అది పెట్టారు. పర్లేదు మేనేజబుల్. మధ్యాహ్నం లంచ్ ఇదే మాకు ఈరోజు. చలో ఆ రోడ్స్ అలా లీడ్ చేస్తూ మమ్మల్ని శ్యోక్ రివర్ పక్కగుండానే అలా తీసుకెళ్తూనే ఉన్నాయి. చూసారు రైట్ సైడ్ ఎలా ఉందో, ఒక్క రాయిగాన్ని జారితే మొత్తం అంత కిందకు వచ్చేసేలా కనిపిస్తుంది. బట్ ఇలాంటి కండిషన్ లో కూడా మాకు ఇక్కడ రోడ్స్ అన్ని ఇంత నీట్ గా ఉంచుతున్నారంటే చాలా గ్రేట్ ఇదంతా కూడా. మనం అయితే ఈ శ్యోక్ రివర్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనతో ప్రవహిస్తున్న శ్యోక్ రివర్ తిన్నగా వెళ్ళి పాకిస్తాన్ లో కలుస్తుంది అనమాట. విలేజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పైన మౌంటైన్స్, కిందనేమో శ్యోక్ రివర్, ఇక్కడేమో పంట పొలాలు పండిస్తున్నారు. ఇది ఒక చిన్న విలేజ్. చూడు విలేజ్ అనుకొని ఒక స్కూల్ వచ్చింది. ఇండియన్ ఆర్మీ రన్ చేస్తున్నట్టుంది స్కూల్. అండ్ మార్నింగ్ ఒకటి చూసాం కదా స్కూల్, సేమ్ అలాంటిది. ఇక్కడ అన్నీ కూడా ఆర్మీ రన్ చేస్తున్నాయి స్కూల్స్ కూడా. జై హింద్ ఇండియన్ ఆర్మీ. చూడండి ఆర్మీ బోర్డ్విల్ స్కూల్ చూస్తున్నారు కదా, ఇదంతా స్కూల్. అది ప్రైమరీ స్కూల్ అనుకుంటాను, ఇది సెకండరీ స్కూల్ అనుకుంటాను. ఇది మళ్ళీ ఆ స్కూల్ అయిపోయిన తర్వాత ఎలాంటి లొకేషన్ వచ్చిందో ఇక్కడ ఫోటో తీసుకుందాం. ఈ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అలాగే మొత్తం మన వీడియోస్ ఫొటోస్ వచ్చేవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ రోడ్డు మీదకి ఒక రాయి వచ్చేసింది, మేము జస్ట్ మిస్ అనమాట. సో ఈ రాయిని కొంచెం రోడ్ సైడ్కి జరిపేసి మనం పోదాం. తీయండిరా బైక్ అక్కడ దాని మీద వెళ్ళిపోద్దురా. దాని మీద ఆగకుండా తీర్థాడు కదా బండి. మొత్తానికి టాస్క్ కంప్లీటెడ్. మళ్ళీ మాకు శ్యోక్ రివర్ వచ్చింది. సో ఇంకో బ్రిడ్జ్ వచ్చింది. మార్నింగ్ ఇందాక ఇక్కడ బ్రిడ్జ్ చూసాం కదా, వుడ్ బ్రిడ్జ్. సో మళ్ళీ అలాంటిదే ఇంకొక వుడ్ బ్రిడ్జ్ వచ్చింది. శ్యోక్ రివర్ ఈ రోజు మళ్ళీ మేము రెండోసారి క్రాస్ అవడం. ఈ చెక్కల మీద బండి నడుపుతుంటే ఫీల్స్ కంప్లీట్లీ డిఫరెంట్. రోప్స్ తో హ్యాంగ్ చేశారు చూసారు కదా, కింద సైడ్ సపోర్ట్లన్నీ మీద రోప్స్ తో కలిపి కట్టారు. చూసారు ఈ కాంక్రీట్ బ్లాక్స్ ఎంత వేసారో. ఈ బ్రిడ్జ్ మొత్తాన్ని ఈ రోప్స్ వేసి లాగ్ కట్టారు ఈ బ్లాక్స్కి, కాంక్రీట్ బ్లాక్స్కి. ఏమైందో కనుక్కో, వెహికల్ ఏమైనా మనం ఏమైనా హెల్ప్ చేయగలమో. పుషింగ్ అయితే మనం చేద్దాం, మరి ఇంకా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా అయితే మనం చేయలేం. తొయ్యాలా? ఓకే మామూలుగా ఆగారా? సరే ఓకే. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత శ్యోక్ రివర్ మనకి రైట్ లోకి వచ్చేసింది. ఇప్పుడు దాకా లెఫ్ట్ లో ఉండేది కదా. శ్యోక్ రివర్ రైట్ లోకి వెళ్ళింది. మనకి మౌంటైన్ క్లిఫ్స్ లాగా ఉన్నాయి కదా కట్ చేసినవి. సో రోడ్స్ ఇటువైపు షిఫ్ట్ అయ్యాయి. మేమైతే ఇప్పుడు ముందు తాంగ్ వెళ్ళిపోతాం. లాస్ట్ బోర్డర్ మనకి, అదే లాస్ట్ విలేజ్ అది. ఇప్పుడు మనకి 2 years ముందు వరకు అయితే తాంగ్ విలేజ్ కి ఎంట్రీ ఉండేది కాదు, ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు. సో వెళ్ళి ఒకసారి చూసి వచ్చేద్దాం. ఇంత దూరం వచ్చాం కదా, మనం బైక్ వేసుకుని లాస్ట్ వరకు నడిపినట్టు ఉంటది, బోర్డర్ వరకు.
పాకిస్తాన్ బార్డర్ వరకు నడిపిన ఫీలింగ్ ఉంటుంది మనకి. సో ఒక విలేజ్ వచ్చింది, ఐ థింక్ ది తుర్తుక్ అనుకుంటాను. ఎస్, తుర్తుక్ వచ్చేసాం మనం. తాంగ్ వెళ్ళాల్సి ఉంది. ముందు తాంగ్ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ అకామిడేట్ అవుదామని అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి కూడా ఆల్రెడీ రెస్టారెంట్స్ అండ్ గెస్ట్ హౌసెస్, హోమ్ స్టేస్ అవి కూడా స్టార్ట్ అయిపోయి ఒకసారి మీదకి వెళ్దాం మేము. యా, ఇటే తుర్తుక్ మీదకి దారిదే. తాంగ్ కి మనం స్ట్రైట్ కి వెళ్ళాలి. సో ఒకసారి తుర్తుక్ విజిట్ చేసి వద్దాం. ఒకవేళ ఎర్లీగా ఏమైనా అకామిడేట్ అయిపోయి తక్కువకే దొరికి ఉండేలా ఉంటే మాకు నచ్చితే లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసేసి మళ్ళీ మనం తాంగ్ బయలుదేరుదాం. విలేజ్ కి వచ్చాక మాత్రం ఒక మంచి ప్లెజెంట్ ఉంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ అంతా వాటర్, పై నుంచి మౌంటైన్ నుంచి వాటర్ వస్తుంది. అండ్ అలాగే రైట్ సైడ్ అంతా గ్రీనరీ. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. వుడ్ తో కడుతున్నారు. వుడ్ తో ఎందుకంటే శీతాకాలం ఎక్కువగా వీళ్ళకి చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి వుడ్ తోనైతే సేఫ్ అనమాట. అవైతే చలిని అబ్జర్వ్ చేసుకోవు కదా, హీట్ ఉంటుంది, కొంచెం వేడిగా ఉంటుంది. నమస్తే, సలాం అలైకుం. చేద్దాం. ఇక్కడ ప్లేస్ దగ్గర రాగానే తుర్తుకు దాటేసామని అనుకుంటున్నాను మేమైతే. వాటర్లో నా మొబైల్ పడిపోయింది, నేను చూసుకోలేదు. ఇందులో పెట్టాను, జిప్ వేయడం మర్చిపోయాను. చల్లగా అయిపోయింది వాటర్, చూడండి చాలా చల్లగా ఉంది వాటర్. కొంచెం తాగాను, తాగడానికి ఉన్నప్పుడు జిప్ వేయడం మర్చిపోయాను. సో అందువల్ల వాటర్లో పడిపోయింది. కొంచెం వాటర్ పెట్టాను హైడ్రేషన్ బ్యాగ్లో. ఫ్రెష్ వాటర్, మౌంటైన్ వాటర్, కానీ చాలా చల్లగా ఉంది. ఇట్స్ బెస్ట్. ప్లేస్ చూసారు అసలు బ్యూటిఫుల్ ఉంది కదా. ఆ రివర్ లో అక్కడ వాటర్ తీసుకుని తాగేటప్పుడు అందులో పడిపోయింది నా మొబైల్. వాటర్ ప్రూఫ్ ఫోన్ కాబట్టి సరిపోయింది, లేదంటే అంతే సంగతులు. ఇటువైపు కూడా ఏదో విలేజ్ ఉంది, జంగ్పాల్. సో నేను ఈ దారంతా మాక్సిమం స్కిప్ చేస్తాను. కిందకి వెళ్ళేది ఇందాక సెంటర్ నుంచి తుర్తుక్ మీదకి వెళ్ళి చూస్తామని. మధ్యలో మాతో వచ్చారు భీమవరం కుర్రోలు, వాళ్ళు మిస్ అయ్యారు. సో వాళ్ళు ఇక్కడ ఎక్కడ లేరు కాబట్టి అందరం కలిసి ఒకే దగ్గర ఉందాం అనుకుంటున్నాం. కింద ఎక్కడ ఉన్నారో వెతికి వాళ్ళతో పాటు మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ తీసుకుంటాం. తాంగ్ వెళ్ళి వచ్చేటప్పుడు కనిపిస్తే. ఇంకొకటి ఏంటంటే ఫోన్ నేను మీకు కింద చూపించడం మర్చిపోయిన 15 minutes తర్వాత నేను వెనక్కి వచ్చాను. ఎందుకంటే 15 minutes కిందకి వెళ్ళిపోయి ఫోన్ పడిన విషయం మర్చిపోయి కిందకి వెళ్ళిన తర్వాత ఫోన్ అడుగుతున్నాను కుర్రోళ్ళ మీద, ఎవరి దగ్గర నా ఫోన్ ఉందా అని. వాళ్ళు ఎవరు లేదనేటప్పటికి ఇందాక అక్కడ వాటర్ తాగాను కదా, అందులో పడిపోయి ఉండొచ్చు అని వెనక్కి తిరిగి ఆ రివర్ లో దొరికింది. బ్రో, మెన్ కట్ త్రూ ద హిల్స్ బట్ జాయిన్ ద హార్ట్. అర్థమైందా దాని మీనింగ్? బిఆర్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో వాళ్ళు కొండలను కట్ చేస్తుండొచ్చు, బట్ మనుషుల హృదయాలను మాత్రం కలుపుతున్నారని చెప్పి అది రాశారు. ఇట్స్ ట్రూ యాక్చువల్లీ. వాళ్ళు కొండలు అయితే కట్ చేయొచ్చు, కానీ చూసారు ఈ కొండలన్నీ, ఈ మౌంట్స్ అన్ని కూడా వాళ్ళు కట్ చేసినవే. కట్ చేసి రోడ్స్ చేశారు. బ్యూటిఫుల్ విలేజ్, అసలు చాలా చిన్న విలేజ్ పేరు త్యాక్సీ. మేము అక్కడ తుర్తుక్ నుంచి మీదకి ఎక్కేటప్పుడు మీకు చూపించాను కదా, స్ట్రైట్ వెళ్తే తాంగ్ అని, ఆ రోడ్ లో వచ్చేసాం మళ్ళీ మేము. సో అక్కడ వచ్చింది త్యాక్సీ విలేజ్. ఇక్కడ కూడా డూమ్స్ అండ్ టెంట్స్, హోమ్ స్టేస్ ఉన్నాయి. ఇంకా ముందుకు వచ్చినా కూడా మీకు స్టేస్ ఉన్నాయి, కావాలంటే ఇక్కడ కూడా మీరు స్టే చేయొచ్చు తుర్తుక్ కాదనుకుంటే. త్యాక్సీ. సో ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, ఆ చెక్ పోస్ట్ లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు గ్రూప్ వస్తే ఒకరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. జై హింద్. క్యా సార్ బైక్ ఎగారు? ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆపారు. ఈ ట్యాక్సీలో మన ఐడి అడిగారు. సో ఇప్పుడు ఇలా ఐడి కార్డ్ చూపించి వస్తా. అక్కడ రికార్డ్ చేయడానికి అవ్వలేదు, బాగోదు కదా ఇండియన్ ఆర్మీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఒక ఐడి కార్డ్ ఇక్కడ పెట్టేసేయండి, ఐడి కార్డ్, వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఐడి కార్డ్స్ తీసుకోమని చెప్పారు. సో గ్రూప్ లో అందరివి తీసుకోలేదు, ఒకరికి మాత్రం ఇక్కడ ఉంచితే సరిపోతుంది అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలా అయినా సరే 6:30 కల్లా ఇక్కడ ఉండాలని చెప్పారు. మాకున్నది 1.5 hour మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ టైం 5:30 అవుతుంది. సో మేము ఇంకొక 1.5 hourలో రిటర్న్ అయిపోవాలి, ఇక్కడికి వచ్చేసేయాలి. మేమైతే కొంచెం క్విక్గా మూవ్ అవుదాం అనుకుంటున్నాం. మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి ఇంత కంప్లీట్ ఇంకా ఆర్మర్డ్ ఫోర్సెస్. ఇంకా చూసారు కదా అక్కడక్కడ బంకర్స్ ఉన్నాయి, ఇవే రాళ్ళతో పెట్టిన బంకర్స్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో ఒక బంకర్ ఉంది, అలాగే ఇదంతా రైట్ సైడ్ కూడా అంత బేస్ క్యాంప్. లెఫ్ట్ సైడ్ కంటిన్యూగా బంకర్స్ ఉంటూనే ఉన్నాయి. షోక్ రివర్ చూసారా మనకు బాగా దగ్గరగా వచ్చేసింది. ఇక్కడ ఉండేటప్పుడు దూరం ఉండడం వల్ల ఫ్లో తక్కువ ఉంది అనుకున్నాం, బట్ దగ్గర అయ్యే కొద్ది కనిపిస్తుంది ఫ్లో చాలా ఎక్కువ ఉంది. మనం ఆల్మోస్ట్ పాకిస్తాన్ బోర్డర్ వైపు అయితే వచ్చేసాం. ఐడి కార్డ్స్ అయితే అక్కడ చూపించాం, బట్ ఇక్కడ చిన్న చెక్ పోస్ట్ లాంటిది ఉంది. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చూద్దాం, ఐ థింక్ రైట్ వెళ్ళాలనుకుంటాను మనం.
ఎస్ కరెక్ట్. యు ఆర్ అండర్ ఎనిమీస్ అబ్జర్వేషన్. అక్కడ ఒక బోర్డు రాశారు, యు ఆర్ అండర్ ఎనిమీస్ అబ్జర్వేషన్ అని. సో మనం పాకిస్తాన్ కి బాగా కన్స్యూప్ మేరలో ఉన్నట్టే నాకు తెలిసినంత. ఈ బ్రిడ్జ్ నుంచి వ్యూ చూడండి. ఎప్పుడు మూవీస్లో చూడడమే కానీ ఇలాంటి వ్యూ జీవితంలో ఫస్ట్ టైం. షేక్ రివర్ మీదుగా మళ్ళీ మనం పాస్ అవుతున్నాం. ఈ రోజు నాకు తెలిసి ఇది ఒక 4వ సారి 5వ సారి. మీకు చూపించింది ఇది 3వ సారి, కానీ చూపించలేని ఒక 2-3 టైమ్స్ ఉన్నాయి మధ్యలో. సరే, ఈ రాళ్ళన్నీ ఎవరో పేర్చినట్టున్నాయి ఇక్కడ అంతా కూడా. బ్యూటిఫుల్ కదా. ఒకప్పుడు మిత్రులు, ఇప్పుడు ఎనిమీస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏం చెప్పనా ఈ తాంగ్ విలేజ్ కోసం. ఒకప్పుడు మన దేశం ఫార్మేషన్ అయిందో, సో 1947లో ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అన్ని కూడా హాఫ్ ఆఫ్ అయిపోయారంట. అంటే చుట్టాలు బంధువులు విడిపోయారు అనమాట. 2 గ్రామాలు అనమాట అక్కడ ఉన్న పాకిస్తాన్ విలేజ్. ఈ తాంగ్ అండ్ అది కూడా 2 గ్రామాలు అనమాట. సో ఇప్పటికీ కూడా కానీ వాళ్ళని కలవడానికి అవ్వదంట. బ్యాడ్ లక్ కదా. ఇండియా బోర్డర్ పాకిస్తాన్కి వెళ్తున్నాం. చాలా డిఫరెంట్గా ఉన్నాయి హౌసెస్ అన్ని. చాలా డేంజరస్గా ఉన్నాయి ఇల్లు లేదు. బతుకుతారంట ఇక్కడ. లాస్ట్ విలేజ్ పాకిస్తాన్ ఎక్కడ ఉందో చూద్దాం. This is border. ఇండియన్ నార్థన్ మోస్ట్ లాస్ట్ విలేజ్ బోర్డర్ వ్యూ పాయింట్. సో స్ట్రైట్గా ఇక్కడైతే లైన్ వేసేసారు, అటు వెళ్ళకూడదు ఇంకా. ఆ చివరి కనుమల్లోంచి ఈ విలేజ్ ఎలా కనిపిస్తుంది, ఇక్కడ నుంచి అక్కడికి పార్ను అని ఒక విలేజ్ ఉందంట, అది కూడా కనిపిస్తుంది. బట్ ఎక్కువగా స్నో పొగ ఉండడం వల్ల కనిపించడం. మళ్ళీ మేము వెనక్కి బయలుదేరుతున్నాం. అక్కడ పైన కనిపిస్తుంది చూసారా ఒక మెటల్ రోడ్డు, అదిగోండి అక్కడ. ఆ మెటల్ రోడ్డు దగ్గర నుంచి మీదకి ఇంకో 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తే మనం ఆ పాయింట్కి వెళ్ళాం, ఇందాక మీకు చూపించిన పాయింట్కి. కానీ వెళ్ళే దారంతా కూడా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. ఒక ఎక్కడో మనం ఏదో పాకిస్తాన్ సమ్ ఏరియాలో ఉన్నట్టుగానే, అంటే సమ్ తాలిబాన్లు ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది లోపటంతా కూడా. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, బట్ ఆ టైప్ ఆఫ్ ఇది ఉంది లోపటంతా కూడా. బంకర్ల టైప్, అంటే లోపల ఇంకా అండర్ గ్రౌండ్ కిందకి ఉన్నట్టుగా కొంచెం సెక్యూర్ ప్లేస్ లాగా అలా అనిపిస్తుంది అనమాట. సో మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయాలి ఈ ప్లేస్. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం. మాక్సిమం నేను ఈ రోడ్ అంతా స్కిప్ చేస్తాను. ఆల్రెడీ వచ్చేటప్పుడు మీకు ఈ రోడ్ అంతా చూపించాను కదా. మేమైతే తుర్తుకులో స్టే చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ ఏంటంటే విలేజ్ సరిగా కనిపించలేదు, మన కెమెరాలో జూమ్ చేసినా కనిపించలేదు. కొంచెం ఫాగీ ఉండడం వల్ల కనిపించలేదు. బైనోక్యులర్స్ పెట్టుకొని అక్కడ ఉంటారనమాట కొంతమంది. సో వాళ్ళ దగ్గర బైనోక్యులర్స్ రెంట్కి తీసుకొని మనం చూడొచ్చు. 50 రూపీస్ పర్ హెడ్, 10 మినిట్స్ ఎంత చూడనిస్తారు. మీరు అక్కడ బైనోక్యులర్ తీసుకొని చూడొచ్చు. వాళ్ళకి కూడా మన ద్వారా ఉపాధి కలుగుతుంది కదా. సో ఒక 4 బైనోక్యులర్స్ తీసుకొని అక్కడ నుంచి చూసాం. చిన్న చిన్న ఇల్లు లాంటివి కనిపించాయి, బట్ కెమెరాకి అయితే విజిబుల్ కాదు. మీరు వస్తే కంపల్సరీ ట్రై చేయండి. ఒకసారి చూడండి, ఇగోండి ఈ రోడ్ అలా తీసుకొని అక్కడికి వెళ్ళి చూస్తున్నారు కదా రైట్ సైడ్. సో అది డెడ్ అండ్ అక్కడ నుంచి మీరు నడిచి వెళ్లాల్సిందే. పైన మీకు క్యాంటీన్స్ ఉన్నాయి. మేము కాఫీ తాగాం. ఫుడ్ ఏం తినాలన్నా తినొచ్చు. వెళ్ళే దారిలో క్యాంటీన్ ఉంది, అంటే నియర్ బైకి వెళ్ళగానే క్యాంటీన్ ఉంది. ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే ఇది. ఇంకా ఈ వాక్ ఏదైతే ట్రెక్ చేసామో మీదకి ఎక్కామో ఆ క్లైంబ్ చేసిందంతా కూడా చాలా బాగుంది. తర్వాత ఇంకోటి అంటే వాళ్ళని అడిగాం, అక్కడ ఉన్న లోకల్స్ ని అడిగితే ఇది
ఇది విభజన 1947లో కాదంట 1970 ఆ టైంలో టోటల్ ఇంకా అటు ఇటు వెళ్ళడం రావడం ఇంకా పూర్తిగా ఆపేశారనమాట. రిలేషన్స్ అటు ఉండిపోయారంట, మిగిలిన వాళ్ళందరూ ఇటు ఉండిపోయారంట. ఇప్పటికీ అక్కడికి వెళ్ళడానికి రావడానికి ఇంకా అవ్వదంట. ముగ్గురికి 1500 చెప్పాడు. మీరు వస్తే తిరుతుకులో ఉండొచ్చు, ఫుడ్ కూడా వాళ్ళే వండుతారు. ఏంటంటే మేము చూసుకుంటున్నది లగేజ్ కోసం. లగేజ్ ఎప్పడం మాకు అసలు ఇష్టం లేదు, అందుకని హోమ్ స్టే తీసుకున్నాం. అయితే ఇది మా హోమ్ స్టే అయితే లోపలికి వాటర్ పడుతుంది కదా అందులోంచి. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ తుర్తుక్. మేమైతే తుర్తుక్ విలేజ్ చూడలేకపోయాం. తాంగ్ విలేజ్కి వెళ్ళి రిటర్న్ ఇక్కడికి వచ్చేసి తుర్తుక్ విలేజ్లో ఈరోజు స్టే తీసుకున్నాం. ఇప్పుడు టైం చూడండి 7:30 అవుతుంది. సో ఇంకా డే లైట్ చూడండి ఎలా ఉందో, కంప్లీట్ విజిబుల్గా ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ మ్యాక్స్ డే లైట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో మోరల్ గెస్ట్ హౌస్ అనే ఒక దగ్గర ఆగాం, చూపిస్తాను చూడండి. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, సైలెన్స్. ఇందాకైతే టూరిస్టులు గట్టిగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాం, హోమ్ స్టే. యాక్చువల్లీ ఇది హోమ్ స్టే. ఇదిగోండి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్లో తిన్నగా వచ్చేస్తే మా బైక్స్ అన్నీ కూడా ఇక్కడ పార్కింగ్లో పెట్టేస్తాం చూడండి. ఇదిగోండి మా బైక్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్ పెట్టాం. సో పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఇప్పుడు మీకు రూమ్స్ అవి చూపిస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే మీరు ఒకవేళ తుర్తుక్ గాని వస్తున్నట్లయితే గెస్ట్ హౌస్ అయితే బాగుంది. మోరల్ గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్కి ఎంట్రీ ఇది బాగుంది. లగేజ్ అంతా అక్కడ పెట్టుకోవచ్చు, సెక్యూర్ వెళ్ళండి. ఇంటికి ఎంట్రీ ఒక చిన్న జలపాతం చూడండి. ఇక్కడ వాటర్ ఫాల్ వచ్చింది. మా రూమ్. సో వాష్రూమ్స్ ఇవి, కబోర్డ్స్ ఉన్నాయి. మా థింగ్స్ అన్ని ఇందులో పెట్టాం ఆల్రెడీ. మా హెల్మెట్స్. ఇక్కడ 2 person బెడ్ ఇది యాక్చువల్గా. అక్కడేమో ఇంకొక బెడ్ వేయిస్తా అన్నారు. 2 personకి అయితే సఫిషియెంట్ ఇది. వాళ్ళు చెప్పారు ఇద్దరికి 1500 చెప్పారు, ఒక బెడ్కి 300 ఎక్స్ట్రా ఏమన్నారు. బట్ మేము బార్గెన్ చేసాం. మాకైతే మొత్తం ముగ్గురికి కలిపి 1500. సో మేమైతే 5గురిమి. అలాగే గోవా నుంచి ఇంకొక అతను జాయిన్ అయ్యారు కదా పెద్ద ఆయన, సో ఆయన కూడా ఈ రూమ్ లోనే ఉంటున్నాడు. సో 3 per చెప్పున షేర్ చేసుకున్నాం. 1500కి పర్ హెడ్ 500 పడింది. లంచ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలియదు. ఇప్పుడు లంచ్ అయితే ఆర్డర్ చేస్తాం, బేగా పడుకోపోవాలి కదా ఇక్కడ. విలేజ్ మూడ్ ఆన్. సో లంచ్ అయితే ఇప్పుడు ఆర్డర్ చేసి ప్రైస్ గానీ టేస్ట్ గానీ ఏంటనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంది. డిఫరెంట్ పర్సన్ సార్. He's flying it. Push-ups? You have a multiple talent. 50. 10. Wow. One second. Very flexy. इसको एक किक मारेगा तो देखेंगे वो बाहर जाएगा कि नहीं जाएगा. मेरा बेटा छोटा बेटा है, छोटा बेटा है. कर दो. दंगल सिनेमा देखा? क्या काटा? दंगल सिनेमा.